కొత్త కార్ కొనాలి అనే అంశం వచ్చినప్పుడల్లా పెట్రోల్ కార్ కొనాలా, డీజిల్ కార్ కొనాలా అనేది తలెత్తే పెద్ద ప్రశ్న. మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ డీజిల్ కార్లకు ఇప్పటికీ ఆదరణ ఉంది. డీజిల్ ఇంజిన్లు వాటి శక్తివంతమైన పనితీరు, మైలేజ్, దీర్ఘాయువు కోసం ప్రసిద్ధి చెందాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే డీజిల్ కార్లు ఈ 5 పెద్ద ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలి. పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లు మెరుగైన మైలేజ్ని ఇస్తాయి. మీరు ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తుంటే లేదా ప్రతిరోజు ప్రయాణిస్తుంటే డీజిల్ కార్ మీకు ఆర్థికంగా మంచి ఎంపిక. ఉదాహరణకు ఒక పెట్రోల్ కార్ లీటర్కు 15 కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తే అదే డీజిల్ కార్ లీటర్కు 20 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని తెలుసుకోండి. ఈ కారణంగా డీజిల్ కార్ దీర్ఘకాలికంలో మీ డబ్బును ఆదా చేస్తుంది. డీజిల్ ఇంజిన్లు పెట్రోల్ ఇంజిన్ల కంటే బలంగా, మన్నికగా ఉంటాయి. అందుకే వాణిజ్య వాహనాలు తరచుగా డీజిల్ ఇంజిన్లతో నడుస్తాయి. డీజిల్ ఇంజిన్లు పెట్రోల్ ఇంజిన్ల కంటే తక్కువ సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్ కలిగి ఉంటాయి. ఇది ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువసేపు పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. డీజిల్ ఇంజిన్లు కూడా ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. అలాగే బాగా నిర్వహించబడిన డీజిల్ కారు 3 నుంచి 5 లక్షల కిలోమీటర్లు సులభంగా నడపగలదు. డీజిల్ ఇంజిన్ మంచి టార్క్ మరియు తక్కువ స్థాయి శక్తిని అందిస్తుంది. అందుకే డీజిల్ కార్లు, ముఖ్యంగా ఎస్యూవీలు, భారీ వాహనాలు, కఠినమైన రోడ్లపై కూడా బాగా పనిచేస్తాయి. డీజిల్ కార్లతో హైవేపై అధిగమించడం సులభం. అలాగే అవి ఆఫ్ రోడింగ్, పర్వత రోడ్లకు అద్భుతమైన ఎంపిక. మీరు తరచుగా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే లేదా మీ కారును ఎక్కువగా హైవేపై నడుపుతుంటే డీజిల్ కారు అత్యంత అనుకూలమైన ఎంపిక కావచ్చు. హైవేపై ఇంధన సామర్థ్యం బాగుంటుంది. దూర ప్రయాణాలతో పెట్రోల్ కంటే డీజిల్ మరింత పొదుపుగా ఉంటుంది. అధిక టార్క్ కారణంగా ప్రయాణం సున్నితంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు కాలానుగుణంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో డీజిల్ ధరలు పెట్రోల్ ధరల కంటే చౌకగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు వాణిజ్య ఉపయోగం కోసం క్యాబ్, టాక్సీ రవాణా కారును కొనుగోలు చేస్తుంటే డీజిల్ ఇంజిన్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.